పెద్ద నోట్ల రద్దు, కేంద్ర ప్రభుత్వ తాజా ఆంక్షలతో వివాహాలు నిశ్చయించుకున్న కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. వారంలో కేవలం 24,000 రూపాయలు మాత్రమే విత్డ్రా చేసుకోవాలన్న నిబంధన జనం పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు జరుగుతున్న కుటుంబాల్లో ఈ నిబంధన ఆశానిపాతంగా మారింది. అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి బాలకొండన్న డిసెంబర్ 4వ తేదీన తన కూతురు వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే పెద్ద నోట్ల రద్దుతో ఆయన తీవ్ర కష్టాలు పడుతున్నారు. కూతురు పెళ్లి కోసం బ్యాంకులో డిపాజిట్ చేసిన 14 లక్షల రూపాయలను ఎలా డ్రా చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో ఒకసారిగా జనం బెంబెలెత్తిపోతున్నారు. ఎక్కడికక్కడ భయాందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముందస్తుగా వివాహాలు కానీ లేకుంటే ఇతరత్ర కార్యక్రమాలు నిశ్చయించుకున్న వారు అయితే మరీ ఎక్కువ కష్టాలు పడుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లిళ్ళు పెట్టుకున్న వారికి ఖచ్చితంగా 5 లక్షలు 10 లక్షలు నగదు రూపంలో కావాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఒక్కసారిగా 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం, అదేవిధంగా వారంలో 20,000 రూపాయలు 24,000 రూపాయల లోపు మాత్రమే విత్డ్రాయల్ చేయాలన్న నిబంధన పూర్తి స్థాయిలో కష్టాలను తెచ్చిపెడుతోంది. చూడొచ్చు, అనంతపురం నగర శివార్లలోని రుద్రంపేట గ్రామానికి చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగి ఇదే కష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అనంతపురం రామ్నగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 4వ తేదీన తన కూతురు వివాహాన్ని పెట్టుకున్నారు. ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దయ్యాయి. అయితే ముందస్తుగా డిపాజిట్ చేసుకున్న సుమారుగా 14 లక్షల రూపాయల దాకా డబ్బు ఉంది. అయితే వాటిని తీయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు లేకుండా పోయినాయి తాజా నిబంధనల మేరకు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రిటైర్డ్ ఉద్యోగి బాలకొండన్న పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయనతోనే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పెళ్లికి సంబంధించి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు, నగదుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి సార్, ఎప్పుడు పెళ్లి అనుకున్నారు, తర్వాత ఎప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మీరు? డిసెంబర్ 4 పెళ్లి సార్. ఓకే. ఈ 8వ తారీఖు నోట్లు చల్లవంటే మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేసేసినాను. ఈ డబ్బులు ఇవ్వమంటే వారానికి 20 నెలలు మాత్రమే ఇస్తాము అంటున్నా. 24,000 ఇస్తామంటున్నారు. ఆ డబ్బులు ఎక్కడ సరిపోతుంది సార్? ఇంకా 2 వారాలు ఉంది. 2 వారాలకు 24, 48,000 వస్తుంది. ఇంకా దీంట్లో ఏటీఎంలో చూస్తే 2,000 ఇస్తారంట. పెళ్లి ఏర్పాటు చేసుకుని ఒక నిరుత్సాహంగా ఉన్నాం సార్. నిన్న ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా పోయినాను. వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదంట, వస్తే ఇస్తామని చెప్పినారు సార్. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి? ఎందుకంటే ఇప్పుడు మీరు అమ్మాయి తరఫు నుంచి, ఇప్పుడు అమ్మాయి తండ్రి కదా మీరు, ఏర్పాట్లు చేయడానికి ఇప్పుడు మీరే పెళ్లి చేస్తూ ఉంటారు. పెళ్లి ఏర్పాట్ల కోసం ఎంత డబ్బు కావాలి, తర్వాత ఏమంటున్నారు బ్యాంక్ అధికారులు? దాదాపుగా నాకు ఇప్పుడు 3 lakhs అవసరం అవుతుంది సార్. ఫిక్స్డ్ చేసిన 14 లక్షల్లో కూడా వాళ్ళు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు పెళ్లికి బంగారు బట్టలు ఏం కొన్నాను. ఇంకా పెళ్లి సామాన్యాలకి రాయల్ ఫంక్షన్ హాల్లో బుక్ చేశాను. వాటికి డబ్బులు కట్టాలా, అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు సార్. ఎక్కడ పోయినా వాళ్ళు మీ డిసెంబర్ 4వ తారీఖులో మేము ఇస్తే వంట చేస్తాం లేదు అనే సమస్యకు వచ్చింది సార్. ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ ఇవ్వాల్సిందే సార్. అడ్వాన్స్ ఇచ్చేదానికి కూడా లేదు సార్ నా దగ్గర డబ్బులు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఎలా చేయాలని దానిపైన పూర్తి స్థాయిలో రిటైర్డ్ ఉద్యోగి బాలకొండను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను ఒకసారి దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో కొంతవరకు నిబంధనలు సడలించాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. వీడియో శ్రమాకాంత్తో వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం. పైసా కూడబెట్టుకుని కూతురి పెళ్లి కోసం దాచుకున్నారు. పెళ్లి కూడా కుదిరింది. ఘనంగా జరిపేందుకు చిట్టి డబ్బు 7 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇంతలోనే నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. అంతే, వారి కలలన్నీ కల్లలయ్యాయి. నోట్ల రద్దు ఎఫెక్ట్తో వరంగల్లో ఓ యువతి పెళ్లి సందిగ్ధంలో పడింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేయడంతో అన్ని వ్యాపార వర్గాలతో పాటు సామాన్య జనం కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పెళ్లి చేస్తున్న అబ్బాయి వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు కానీ, ఎందుకంటే ఒక కొడుకుంటారు, కూతుంటుంది, ఘనంగా పెళ్లి చేయాలనుకున్న సందర్భాలు ఉంటాయి. అయితే ఒకేసారి ఈ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చెప్పడంతో పెళ్లి కూతురుకు సంబంధించిన డబ్బులు అయితే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు బ్యాంకుల్లో
ఏటీఎంలో మొత్తం తీస్తే కూడా కనీసం 12,000 13,000 రాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఒక అమ్మాయి పెళ్లి ఈ ఇంట్లో ఉంటుంది. వాళ్ళు పెళ్లిని చాలా ఘనంగా చేయాలని చెప్పేసి పెళ్లి కార్డ్స్ అన్నీ చేశారు. అయితే డబ్బుల కోసం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, కొంతమంది స్నేహితుల దగ్గర తీసుకొని చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పుడు కూడా కంప్లీట్ కాలేని పరిస్థితి కనిపిస్తుంది. చెప్పొచ్చు మనం ఇక్కడ పెళ్లి కూతురు తన్నున్నాడు. ఏమైంది నరేంద్ర మోడీ నిర్ణయం మీ పెళ్లి ఇంట్లో ఎటువంటి ఇబ్బంది పెడుతున్నది? చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడ పోయినా కూడా 500 నోట్లు 1000 నోట్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నది. చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. మటన్ కాడికి పోయినా, ఎక్కడికి పోయినా, రైస్ కాడికి పోయినా, సామాన్ కాడికి పోయినా చాలా ఇబ్బంది అయితే చాలా అవస్థలు పడుతున్నాం. పెళ్లి సమయంలో ఇట్లా చేసుడైతే అది చాలా బాధాకరమైన విషయం. నరేంద్ర మోడీ ఇట్లా చేసుడైతే మేము పెళ్లి పెట్టుకున్నాక చిట్టెత్తితే 7 లక్షలు ఇచ్చిండు. 7 లక్షలు 1000 రూపాయల నోట్లు 500 నోట్లే ఇచ్చిండు. వాడితేనైతే మస్తు ప్రాబ్లం అయింది. ఎక్కడ పోయినా తీసుకోరు. అట్లా బంగారం సుధా తీసుకోలేకపోయినా ఎవరిని అడిగిన ఏమిస్తారు? అసలు చిట్టి లేపుకుంటే కనీసం 1000 నోట్లు మా కూతురుకు ఉపయోగపడతలేవు అనే పరిస్థితి. వాళ్ళ బంధువులు కూడా అర్థం. చెప్పండి, నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఈ పెళ్లి ఇంట్లో ఎలా పడుతుంది? ఇది ఓన్లీ అంటే ఒక ఈ పెళ్లి కుటుంబమే కాదు, ఓవరాల్గా భారతదేశం మొత్తంలో అన్ని కుటుంబాలలో పెళ్లి అయ్యే అన్ని కుటుంబాలలో పెళ్ళి అనే కాదు వ్యాపారాలు కూడా ఈ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా పడుతుంది. వాళ్ళు చిట్టేసిండ్రు, కష్టపడి చిట్టేసి ఎత్తుకున్న తర్వాత 1000 రూపాయల నోటు 500 రూపాయల నోటు ఇచ్చిందని అవన్నీ మార్చుకోవాలంటే ఏం చేయాలో ఎటు పాల్పోతలేదు. ఫంక్షన్ హాల్ కూడా వాళ్ళు 100 రూపాయల నోటు ఎత్తునే తీసుకుంటామని వాళ్ళు అంటుండ్రు. దీన్ని కొంచెం సడలిస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం. ఓన్లీ పెళ్లి వాళ్ళకైనా ఇది సడలింపు చేయాలని నేను కోరుకుంటాను. ఇది చాలా సంతోషంగా ఉండాల్సిన కుటుంబంలో కొంచెం ఈ డబ్బుల విషయం ఒకటే బాధ ఉన్నది. మిగతా అంతా యాజ్ యూజువల్గా ఫ్రెండ్స్ సాయంతో చేస్తామని చెప్తున్నారు. అయితే ఏదైతే సోషల్ మీడియాలో పెళ్లి కార్డు చూపిస్తే లేకపోతే ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతకం కనుక చేసినట్టయితే ఒక 5 లక్షలని సోషల్ మీడియాలో వచ్చింది. అది రూమర్ కావడంతో కొంతమంది అది నిజమేమని చెప్పి చాలా సంతోషపడ్డారు. అది రూమర్ కావడంతో చాలా బాధపడుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా పెళ్లి ఇంట్లో నరేంద్ర మోడీ ఎఫెక్ట్ మాత్రం ప్రతి ఇంట్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్. అసలే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతకు పెద్ద నోట్ల రద్దుతో కష్టాలు రెట్టింపయ్యాయి. కరీంనగర్లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పంటల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును ఖాతాలోంచి విత్డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజేందర్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో కేడీసీసీ బ్యాంకులో అంటే సర్వర్ పనిచేయకపోవడంతో రైతులు, ముఖ్యంగా రైతులు అమ్మిన పంటను, చేతికొచ్చిన పంటను అమ్ముకోగా వచ్చిన డబ్బులు బ్యాంకుల్లో పడగా వాటి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్లోని మనం మంకమ్మ తోటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్లో ఉన్నాము. ఇక్కడ ఈ బ్రాంచ్లోకి రైతులు వచ్చారు. మొత్తం పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి రావడం జరిగింది. చూసి మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఏంది ఇబ్బంది ఏమవుతుంది? చెర్లబుత్కూరు మాది. మాకు 1,31,000 పెడితే రోజుకు 2,000 చొప్పున ఇస్తాం, రోజు వచ్చి తీసుకెళ్ళురు అన్నారు. ఇవాళ ఎందుకు ఇయ్యారంటే సర్వర్ పని చేస్తలేదు, మాకు పై ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది ఇవ్వద్దని చెప్పారు. చెప్పిన వల్ల మేము ఇక్కడ గొడవ చేస్తున్నాం. పంట అమ్ముతాయి, వడ్ల పైసలే, వడ్ల డబ్బులే. మా ఊళ్ళే కేడీసీసీ బ్యాంక్ వాళ్ళు ఐకేపీ సెంటర్ పెట్టారు. ఆ సెంటర్ డబ్బులు ఎక్కడ వచ్చినాయి అంటేనే మేము వచ్చినాం. నీకు అకౌంట్ ఉందా అని మాట్లాడుతుర్రు, నువ్వు ఎన్నడూ కనిపించలేదని మాట్లాడుతుండ్రు. వాళ్ళంతా మేము ఉంటేనే కదా బ్యాంక్ అనేది. ఎక్కడిది? వడ్లు జోకినాం. 1,31,000 పడ్డాయని పాస్బుక్ ఇచ్చిన, ఎంటర్ చేసింది, పడ్డాయి డబ్బులు పడ్డాయి అన్నది. పడ్డాయి అన్నాక మరి నెట్ పని చేస్తానంటే పడ్డాయి ఎట్లా ఉంచింది, ఇవ్వడానికి ఎందుకు పని చేస్తలేదంటే సర్వర్ బొమ్మకి హెడ్ ఆఫీస్ బంద్ ఉన్నది, మెసేజ్ వచ్చిందని చెప్తారు. పెళ్లి పెట్టుకున్న వాళ్ళకి ఒక 70,000 నేను చేప తీసుకున్నా, వాళ్ళకి ఇవ్వాలి. ఒక స్లాబ్ పడేటోళ్ళకు 50,000 ఇవ్వాలి. అట్ల పైసలు వస్తాయి. ఇత్తా అని మాట ఇత్తి మందాయి చచ్చుడా ఇంటికి పో అని నాద్దా. ఏం పరిస్థితి? 150 రూపాయలకు ఎక్కువ జేబులు లేవు. ప్రభుత్వ ఐకులు వడ్డు జోకినాం. మాకు వడ్ల పైసలు 1,49,000 వచ్చినాయి. అవి మాకు మొన్న ఒక 2,000 రూపాయలు ఇచ్చారు. ప్రతి మేము మిగతా ఇవాళ మా బాబు చదువుకొని కావాలంటే చూతా పైసలు లేవు. అందుకొరగా పోతే ఇప్పుడు ఆగిపోయింది, సిస్టమ్ ఆగిపోయిందని అంటారు. వచ్చినాం, సప్లై చూస్తాను. టెక్నికల్ ఇష్యూస్ ఉంటే సర్వర్ నడుస్తుందా సార్? చెప్పండి సార్. లేదు, అందుకనే కదా మేము చేయడానికి లేదు. సో మేము క్యాష్ వాంటెడ్గా ఇస్తలేమంటే మా దగ్గర కరెన్సీ ఉంది కొత్తది, కానీ సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్లనే మేము ఇస్తలేము. ఓకే, చూస్తున్నాం బ్యాంక్ అధికారులు కూడా ఒకటే సాంకేతిక లోపంతో డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. డబ్బులు రైతులకు కావాల్సినంత డబ్బు బ్యాంకులో ఉన్నప్పటికీ సాంకేతిక లోపం వల్లనే ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. కొద్దిగా ఓపిక పడితే వాళ్ళందరికీ కూడా సరిపడా, అంటే ఒక చెక్ ఉన్న వారికి 10,000, అదేవిధంగా విత్డ్రా చేసుకునే వాళ్ళకి 2,000, అంటే ఎక్స్చేంజ్లో 2,000 రూపాయలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మొత్తానికి అంటే సాంకేతిక పరమైన సమస్యలతోటి ఇలాంటి రైతులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను సత్వర పరిష్కరించే విధంగా అంటే అటు టెక్నికల్ సిబ్బంది కానీ ఇటు అధికారులు కానీ చర్యలు చేపట్టాలనేది మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. నోట్ల కష్టాలు పల్లెలను కుదేలు చేస్తున్నాయి.
పంట చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా నోట్ల మార్పిడి అంశం తెర మీదకు రావడంతో రైతుకు పాలుపోని స్థితి ఎదురవుతోంది. పండించిన పంట అమ్ముకుంటే కొనుగోలుదారుడు పాత నోట్లు ఇస్తున్నాడు. వాటిని మార్చుకోవడానికి రైతు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు అమ్ముకోకుండా ఇంట్లో పెట్టుకున్న అప్పుల వాళ్లకు కూలీలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని కేసీ కెనాల్ పరిధిలో వరి పంట ఇప్పుడే చేతికందుతోంది. ఈ తరుణంలోనే నోట్ల మార్పిడి సమస్యాత్మకంగా మారింది. కడప రూరల్ మేడమీదపల్లి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. పల్లెల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంట చేతికందేటటువంటి దశలో ఈ నోట్ల మార్పిడి సమస్య తీవ్రమవుతుంది. పంటకు వచ్చినటువంటి దిగుబడిని అమ్ముకున్న తర్వాత వచ్చేటటువంటి పాత నోట్లను మార్చుకునేందుకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క పెట్టుబడికి తీసుకొచ్చినటువంటి అప్పు కట్టాల్సిన నేపథ్యం ఉంది. అదేవిధంగా వచ్చినటువంటి డబ్బుతో వాళ్ళు మళ్ళీ కుటుంబాన్ని మరుసటి పంటను వేసుకోవడానికి కానీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పల్లెల్లో ఏ ఇంట చూసినా కానీ ఇదే సమస్య కనిపిస్తుంది. అన్ని పంటలకి ఒక వరి అని కాకుండా దోస అదేవిధంగా ఇతర పంటలు అన్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు కడప రూరల్లో ఉన్నటువంటి మోడమీదపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి ఇబ్బంది మీకు పల్లెలో ఎదురవుతుంది నోట్ల మార్పిడి? అంటే చాలా ఎటువంటి ఇబ్బంది వస్తుందంటే ఇప్పుడు మాకు ఈ వడ్లు అమ్ముకుంటాము, వాళ్ళు ఇచ్చేది పాత నోట్లు ఇస్తున్నారు. దాంట్లో మేము ఏ విధంగా సేల్ చేసుకోవాలా? బ్యాంకుల కాడికి పోతే మంచికి 4,000 ఇస్తున్నారు. ఆ 4,000 ఎన్నిసార్లు మేము అమ్ముకుంటే పుట్టడ ఒట్ల లెక్క వస్తుంది. ఎట్లా అంటే అదే పరిస్థితి. వాళ్ళ ఇంటికి మా ఇంటికాడికి రావడము, వాళ్ళు బాధపడము, మేము బాధపడము, ఇంట్లో జరగడానికి కూడా కొన్ని కష్టంగా ఉంటాయి. పిల్లల చదువులు రేపు పెట్టుబడి ఎట్లా? నెక్స్ట్ పంటకి పెట్టుబడి ఇంకా మేము ఒడ్లు ధాన్యం కోసినట్టే స్టాక్ పెట్టుకోవాలని ఇంట్లో పోసుకోవాలా. దానికి డబ్బులు కావాలన్నా కూడా బరువే. మళ్ళా పనులకు మళ్ళీ ఇబ్బందులే. మీరు చెప్పండి పెద్ద, ఎట్లా ఉంది సమస్య? నోట్ల మార్పిడి వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? నోట్ల మార్పిడి వల్ల చాలా కష్టం ఉన్నది ప్రజలకు. మేము కూలి వాళ్ళు పిలుచుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఇంటికి వచ్చిన నుంచి డబ్బులు కావాలంటారు. వాళ్ళు కావాలని మేము ఏదో ఒడ్లు అమ్మినాము, వాళ్ళు పాత నోట్లు ఇచ్చిరి. ఆ నోట్లు ఎత్తిపోయి ఆ బ్యాంక్ కాడికి పోతే వాళ్ళు ఈరోజు తీసుకుంటారు, వారానికి 20,000 ఇస్తారంట. ఆ 20,000 తీసుకొని ఏ కూలీలకి ఇవ్వాలా? ఈ వచ్చిన బండి బాడీలకి ఏమి ఇవ్వాలా? హమాలీలకి ఏమి ఇవ్వాలా? బండి చాలా కష్టంగా ఉండదు ప్రజలకు. ఆయన 2,000 నోట్లు వదలడం చాలా పొరపాటు. కాబట్టి 500 నోట్లు 100 నోట్లు వదిలితే మాకు ప్రజలకు బాగా ఇబ్బందికరం లేకుండా ఉండు. మీరు చెప్పండి, ఎట్లా పైకి పోవాలి కానీ పైనుంచి కిందికి రాలేము కదా. ఇప్పుడు 2,000 రూపాయల నోటు వాళ్ళు ఇచ్చారు. ఆ 2,000 రూపాయలు చలామణి ఏడవుతుంది? అందరి దగ్గర అయ్యే ఉంటే ఎట్లయితుంది? ఇప్పుడు నాకు అనారోగ్యం ఉంది, నాకు 100 రూపాయలు కావాలా, ఏదో మాత్రలకు కానీ ఎక్స్రే కానీ దానికి ఎలా వస్తుంది? వాడిపోతే ఏదో 2,000 రూపాయల నోటు ఇచ్చినాడు అనుకో, నిలబడలేను. ఆ పోలాగా ఉండా, అట్లా కష్టపడతా ఉండా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడ రాదు. ఎప్పుడు చూడలే ఏ ప్రభుత్వాల్లో కూడా ఇటువంటి పరిస్థితిని. ప్రభుత్వాలు ఇంత ఘోరంగా ప్రజలను ఇబ్బంది పెట్టిన రోజులు ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు మేము కవులుకు నేనే 40 ఎకరాలు చేసిన. కవులుకు చేసుకునేప్పుడు వాడు పాస్బుక్ ఇవ్వడు. నాకు పాస్బుక్ ఇవ్వనప్పుడు నేను వానికి ఆధారం ఏం చూపించాలా? బ్యాంకునికి నేను ఆధారం చూపించలేను కదా. ఇది వాడు మేము ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేయాలా అంటాడు. మేము రైతులు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఏం తినగలము? మేము పెట్టే పైరుకే 15,000 నుండి 20,000 దగ్గర ఖర్చు వస్తుంది. బాగా పండితే ఆడిగాడికి అవుతాము, బాగా పండకపోతే నష్టాలు ఊపిలో పడుతున్నాము. అట్లాంటప్పుడు పొలాలు అమ్ముకొని కట్టాలా? కట్టనప్పుడు అవతలోడు నిలేస్తాడు. మొత్తం మీద అయితే గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. 2,000 రూపాయలు ఇస్తున్నప్పటికీ కూడాను వాటిని 100 రూపాయల నోట్ల ఏటీఎంలో దొరకట్లేదు. అక్కడ మార్చుకున్నప్పటికీ ఇక్కడ కూలీలకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అప్పులు తీసుకొచ్చిన చోట వడ్డీలు కానీ ఇతరత్ర కట్టాల్సిన పరిస్థితి. అదేవిధంగా పంట దిగుబడి మళ్ళీ నెక్స్ట్ పంటకు కానీ తాము బతకడానికి కొంత అమౌంట్ ఉంచుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే పల్లెల్లో ఇది ఒక్కటే కాదు, వ్యవసాయానికి సంబంధించి ఆధారంగా పల్లెలు నడుస్తున్న నేపథ్యంలో వ్యవసాయం దాదాపుగా వ్యవసాయ లావాదేవీలు ఆర్థిక పరిస్థితి స్తంభించిందని చెప్పి మనం చెప్పచ్చు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఏలూరు నిమ్మ మార్కెట్కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. నోట్ల కష్టాలతో మార్కెట్కు రేపటి నుంచి 4 రోజులు సెలవు ప్రకటించారు. దీంతో నిమ్మ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. నిమ్మ రైతులు, వ్యాపారులతో పాటు మార్కెట్ను నమ్ముకున్న
హమాలీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏలూరు నిమ్మ మార్కెట్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నిమ్మ మార్కెట్కు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఏలూరు నిమ్మ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఇది భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత పెద్ద మార్కెట్గా దీన్ని చెప్పుకుంటారు. ఇక్కడ రోజు కూడా సుమారుగా దాదాపుగా సీజన్లో 70 నుంచి 100 లారీలు నిమ్మ ఎగుమతులు జరుగుతుంటుంది సీజన్లో. కానీ ప్రస్తుతం ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎగుమతులు దాదాపుగా పూర్తిగా తగ్గిపోయి రోజువారీ అంటే కోట్ల రూపాయల జరిగే లావాదేవీలను కూడా నిలిచిపోయేట్టు తెస్తుంది. ఇప్పటికే గత 3 రోజులుగా ఈ మార్కెట్కు సెలవు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రేడర్స్ ఎవరో కూడా కొనుగోలు చేయడానికి ముందు రాని పరిస్థితి ఏర్పడింది. నేపథ్యంలో రైతులు, ట్రేడర్స్, అదేవిధంగా హమాలీలు, దాని మీద ఆధారపడే వినియోగదారులు వీరంతా కూడా పూర్తిగా ఇబ్బంది పడబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రస్తుతం ఇక్కడ చైర్మన్ రాంప్రసాద్ ఉన్నారు. సార్, పెద్ద నోట్ల రద్దు తర్వాత దీని మీద ఏ ప్రభావం చూపిస్తుంది? ఇక్కడ ఇప్పుడు మాకు యాక్చువల్గా ఇక్కడ నుంచి కూడా ఈ సీజన్లో కాయ కలకట, ఇటు యూపీ, బీహార్ ఈ ప్రాంతాలకి ఇక్కడ నుంచి ఈ మార్కెట్ నుంచి నిమ్మకాయ తరలి వెళ్తుందండి. మాకు ముఖ్యమైన సమస్య ఏంటంటే అక్కడ మార్కెట్లో ఈ ప్రధానంగా వచ్చినటువంటి 1500 నోట్ల సమస్య వలన అక్కడ కూడా వాళ్ళు మార్కెట్లో ఆ నోట్లు ఎవరూ తీసుకోకపోవడం వలన ఈ లావాదేవీలు మాకు బీహార్లోను, కలకటాలోను, యూపీలోను స్పందించినాయండి. దానివల్ల వాళ్ళు అక్కడ ఏం చేశారంటే మార్కెట్ని సెలవు ప్రకటించారు. వాళ్ళు సెలవు ప్రకటించడం వలన ఏలూరు నుంచి ట్రేడర్స్ ఈ కాయ అక్కడికి పంపిస్తే అక్కడ కొనేవాళ్ళు ఎవరు లేని వాళ్ళన్న సందర్భంగా వీళ్ళు కూడా రేపు నుంచి 4 రోజులు సెలవు ప్రకటిస్తున్నారండి. ఈ పరిష్కారం ఏంటంటే ఇమీడియట్గా ఈ 1000 నోట్లు, 500 నోట్లని కొంతకాలం పొడిగించన్నా తీసుకోవాలి. లేదంటే కొత్త నోట్లకి ఇలా లైన్లో నుంచి గంటల తరబడి టైం వేస్ట్ చేసుకుని ఎక్కువ అమౌంట్ తెచ్చుకోలేనప్పుడు చాలా కష్టపడి ఇది ఆ మార్కెట్లో మనీ ఫ్లోయెన్సీ ఫ్రీగా ఉన్నప్పుడైతే కానీ మార్కెట్ కండక్ట్ అవుతుందండి. ఇక్కడ మాకు 550 మంది దాకా హమాలీస్ కూడా ఉన్నారండి. వాళ్ళకు కూడా డైలీ దీని మీద ఒక 300, 400, 500 సంపాదించుకుంటారు. 4 రోజులు ఈ 500 మంది కార్మికులు పని చేయకుండా కూర్చోవడం అంటే వాళ్ళకి ఇళ్లలో కూడా వాళ్ళ దైనందిన జీవితంలో కూడా వాళ్ళకి సమస్యలు ఏర్పడతాయి. ఇది పచ్చిసరుకు అండి, మొత్తం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడ అమ్మించుకుని ఆ డబ్బులు తెచ్చుకుని మేము రైతులకు ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏం కొనేది ఉండదండి. లోకల్గా పాక్షికంగా ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసరికి రైతులు మేము కూడా కోతలు ఆపండి అంటున్నాం. వాస్తవంగా వాళ్ళ కోతలు కోయిపోతే రైతు చాలా నష్టపోతాడండి. ఇటు నడిపే పరిస్థితి కూడా మాకు లేదు. మీ ట్రేడర్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మా ట్రేడర్స్ పరిస్థితి ఎందుకంటే అత్యధికంగా ఏ రోజుకి ఆ రోజు రైతులకు కానీ, హమాలీస్ కానీ, ఈ ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి లారీస్ కానీ అన్నింటికీ ఇక్కడ పేమెంట్ జరగాలండి. ఈ పేమెంట్ జరిగే క్రమంలో ఇప్పుడున్నటువంటి సంక్షోభంలో మేము ఎవరికి ఇది చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో పడిపోయాం. ప్రస్తుతం మనతో పాటు హమాలీల ప్రతినిధి కూడా ఉన్నారు. ఏమని చెప్పండి, ఇప్పుడు రోజువారీ కూలీలుగా మీరందరూ కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. మొత్తం మార్కెట్ అంతా కూడా 4 రోజుల పాటు కూడా సెలవు ప్రకటిస్తే మీ పరిస్థితి ఏంటి అసలు? దాదాపు 10 మంది దాకా పనిచేస్తారు ఇక్కడ. ఈ అందరికీ కూడా ఏ రోజు పరిస్థితి ఆ రోజు. ఈ మార్కెట్ సెలవు ఇవ్వడం వల్ల ఏమో మాకు పని తగ్గిపోతుంది. అటు రైతులకు, అదేవిధంగా ట్రేడర్స్కు, అదేవిధంగా వినియోగదారులకు, అదేవిధంగా దీని మీద ఆధారపడిన హమాలీల కుటుంబాలకు వీరందరూ కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపున 500 నోట్లను వెంటనే ప్రవేశపెట్టాలి. అదేవిధంగా కొత్త 500 నోట్లు వచ్చిన తర్వాత మాకు ఇబ్బందులు తగ్గుతాయని చెప్తారు. మరోవైపున పాత 500 నోట్లు, 1000 నోట్లు కూడా మార్చుకునే వెసులుబాటు కూడా ఇస్తే కొంత మేము ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కుతామని చెప్తున్నారు. వీడియో కుమార్ దగ్గర వినాయకరావు, సాక్షి టీవీ, ఏలూరు నిమ్మ మార్కెట్ నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా. ఆ నోట్లు తీసుకొని పోతే ఎక్కడ మాకు చిల్లర దొరకలేదు. బ్యాంకులో 2 గంటల సేపు నిలబడి అడిగితే దొరకలే, నూకేసినారు ముసలోని. అటు నుంచి పోస్ట్ ఆఫీస్కి పోయి ఎవరో ఫ్రెండ్ ఉంటే ఆయన బంగపోయి 4 నోట్లు ఇచ్చి 2000 రూపాయల నోటు ఒకటి తెచ్చుకున్నాను. ఆ 2000 రూపాయల నోటు తెస్తే మెడికల్ షాపులో మందులు ఇమ్మంటే చిల్లర ఇస్తే ఇస్తాము, లేదంటే 2000కి మందులు తీసుకోమని అంటున్నారు. ఏమి సార్ మా గతి, మా పరిస్థితి ఏంటి? 2000కి మందులు తీసుకుంటే మిగతావి మేము ఎట్లా చేయాలా? ఏం సార్ ఇలాంటివి? మీరేమో పెద్ద పెద్దలు అంత మల్లదనం ముందే హుషారుపడి దాపెట్టుకొని మాలాంటి ప్రజల్ని, ముసలోళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు సార్ మేము 70 ఏళ్ళలో. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో మిగతా ప్రాంతాల్లోని పరిస్థితి బ్రేక్ తర్వాత చూద్దాం. తెలంగాణలో రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ నిజామాబాద్. ఎప్పుడు ధాన్యం, పసుపు, సోయా, మొక్కజొన్నలతో కలకలలాడాల్సిన ఈ మార్కెట్ ఇప్పుడు రైతులు, ఉత్పత్తులు లేక వెలవెలబోతోంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొనుగోళ్లు, అమ్మకాలపై తీవ్రంగా కనిపిస్తోంది.
పనులు లేక హమాలీలు కూలీలు ఖాళీగా కూర్చుంటున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డు నుంచి మా ప్రతినిధి విఘ్నేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణలోనే వరంగల్ తర్వాత అతిపెద్ద రెండో వ్యవసాయ మార్కెట్ అయిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో మనం ఉన్నాం. కొనుగోలు లేక అమ్మేవారు రైతులంతా కూడా లేక నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ అంతా కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతా నిర్మానుష్యంగా కనిపిస్తుంది నిజామాబాద్ మార్కెట్ అంతా. మనం చూస్తున్నాం ఇక్కడ రకరకాల కూలీ పనులు చేసేవారు వ్యవసాయ మార్కెట్లో అంతా కూడా పనులు లేక ఇక్కడ కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. పనుల కోసం పడిగాపులు కాస్తున్నారు. రైతులు లేక వీరికి కూడా పని లేదు. 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో రైతులు ఈసారి ఎక్కువగా రావడం లేదు. వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? పనులు ఉన్నాయా మీకు? ఎట్లా ఉంది సార్? పని లేదు. పని లేని కూర్చున్నాం. పని ఉంటే ఎందుకు కూర్చుంటాం మేము? పని దొరకకొచ్చింది ఏం చేస్తాం? ఇక పని లేదు అని కూర్చున్నాం. ఏం చేయాలి? ఇక రైతులు రావడం లేదా? 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఇబ్బంది అయినప్పటి నుంచి ఈ మార్కెట్లోకి రైతులు రావడం లేదా? ఎట్లా ఉంది? తక్కువనే ఉన్నది. అది 500 నోట్లు బంద్ చేసినప్పటి నుంచి తక్కువనే ఉన్నది. పని తక్కువ ఉన్నది. పని ఎక్కలేదు. ఏం పని చేస్తారు? మామూలే పని చేస్తాం మేము. బండిలు నింపుతాం. 100-200 పని చేస్తాం. ఎట్లా దాంట్లో ఎక్క కాదు. పనులు లేకపోతే మరి ఎట్లా బతుకుతున్నారు? ఏం చేయాలి? ఇక ఎట్లన్నా చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా చేపై తీసుకొని బతకని పడుతుంది. పిల్లలకి ఎట్లన్నా చేస్తే చేయని పడుతుంది. తింటూనే పడుతుంది. పిల్లలకి మనం పెద్దవాళ్ళు ఆకుతారు, పిల్లలు ఆకుతారా? పిల్లలు ఉంటారా? పిల్లలకి ఎట్లన్నా చేయని పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి చేసి ఇంట్లోనే ఇవ్వని పడుతుంది. పని లేకుంటే ఇట్లా బాధ ఉన్నది. అదే పైసలు కూడా 1000 రూపాయల నోటు 500 రూపాయల నోటు బంద్ అయినాయట. దానికోసం వస్తలేదో ఏమో కానీ మాల అయితే వస్తలేదు. గంజిలా మీరేం పని చేస్తారండి? మీరేం పని చేస్తారు? రోజుకి ఎంత సంపాదిస్తారు? 200-300 పని చేస్తున్నాం కానీ పనే లేదు సార్. వారానికి 1000 రూపాయలు 1100 1200 రోజుకు 100 రూపాయలు 150 ఇట్లా వస్తాయి. ఇప్పుడు అవి రూపాయలు లేవు, 2 రూపాయలు లేవు. చాయ్ తాగుదామంటే పిల్లలకు ఒక ఇట్లా బిచ్చబసినట్టు అది అడుక్కొని తిన పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ మొత్తం కూడా ఉత్పత్తులు లేక రైతులు లేక మొత్తం కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పనులు లేక మొత్తం కూడా ఇలా కూర్చొని పడిగాపులు కాస్తున్న పరిస్థితులు అయితే దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మహిళ కూడా ఒక కూలీ ఇప్పుడు చాట పని చేసే కూలీ కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుందో మనం ప్రత్యక్షంగా విన్నాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో మొత్తం వారం రోజుల నుంచి కూడా పంటల ఉత్పత్తులు తెచ్చే రైతులు కనబడడం లేదు, ఉత్పత్తులు కనబడడం లేదు. పనులు కూడా లేక మేమంతా ఇబ్బంది పడుతున్నామని రకరకాల కూలీ పనులు చేసేవాళ్ళు, దినసరి కూలీ చేసేవాళ్ళు, రోజువారీ కూలీ పనులు చేసేవారు అంతా కూడా సామాన్య ప్రజలు, సామాన్య పేద వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిపిస్తుంది. కెమెరామెన్ శ్యామ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మత్స్యకారులపై తీవ్రంగా పడింది. శ్రీకాకుళం చేపల మార్కెట్ కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. చేపలు కొనేందుకు వచ్చిన కస్టమర్లు చిల్లర సమస్యతో వెనుదిరిగిపోతున్నారు. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులపైన తీవ్రంగా పడింది. శ్రీకాకుళం జిల్లాలోని అతి పెద్ద సముద్ర తీరం 192 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. చేపల వేట వృత్తిగా, చేపలను అమ్ముకోవడమే ప్రవృత్తిగా దాదాపు 80,000 మంది ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. గత వారం రోజులుగా పెద్ద నోట్లు చలామణిలో లేకపోవడం, చిల్లర నోట్లు లేకపోవడంతో మొత్తం మత్స్య క్రయ విక్రయాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ప్రతిరోజు దాదాపు 1 కోటి రూపాయలకు పైబడే జరుగుతున్నటువంటి క్రయ విక్రయాలు ఇప్పుడు 4-5 లక్షలకు కూడా మించట్లేదని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పూర్తిగా ఆదాయం కోల్పోయినటువంటి పరిస్థితి ఎలాగుందమ్మా? అమ్మకాలు ఎలా నడుస్తాయి బాబు? వ్యాపారం ఏట్లేదు, ఈ చిల్లర లేక వ్యాపారాలు ఏట్లేదు బాబు. వచ్చిన వాళ్ళు ఎలాంటి నోట్ ఇస్తున్నారు నీ దగ్గర? 500 రూపాయల లోటు చూపెడతాన్నారు బాబు, లేకపోతే 2000 రూపాయల లోటు చూపెడతాను. 2000 రూపాయల చేపలు ఎవరు కొంటారు బాబు? కొనడం లేదు. ఆ లోట్లు చూపెట్టడము, వెళ్ళిపోవడము. 500 రూపాయల లోట్లు 1000 రూపాయల లోట్లు ఇస్తే 50 కొన్నోళ్ళు, 100 కొన్నోళ్ళు, 30 కొన్నోళ్ళు ఎలాగ బాబు వ్యాపారం సాగుతుంది? మా కాడ చిల్లర లేదంటే వెళ్ళిపోతాండ్రు పట్టుకొని. వ్యాపారం లేదు. అంతకు ముందు నువ్వు ఎంత అమ్మేదాన్ని రోజుకి? 2000, 3000 అమ్మలేం బాబు. ఇప్పుడు 500 నమ్మలేం బాబు. చాలా పేద ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇది వ్యక్తికి చాలా మంచిదే, కానీ అది ఉన్నోడికి మాలాంటి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఏంటంటే ఇప్పుడు 100 రూపాయలు తెస్తున్నారు,
100 రూపాయలు కోరుకోవాలంటే 500 రూపాయలు 1000 రూపాయలు నోటు తెస్తాను. ఆ 400 రూపాయలు మాకు చిల్లర ఇప్పుడు ఇంతకుముందు అలాగే ముందే మాకు అనౌన్స్మెంట్ చేస్తే ఆ 100 రూపాయలు 50 రూపాయల నోట్లను ఉంచుకుంటాం. అది అనౌన్స్మెంట్ అనేది మాకు లేదు, ఫస్ట్ స్టార్టింగ్ లేదు. ఈ లేకపోవడం అంటే మాకు కూడా తెలియదు. అది ఇప్పుడు 500 రూపాయల నోటు తేవడం ఏంటంటే ఈ 50 రూపాయలు కోరుకుంటున్నారు, ఈ 500 చిల్లర 100 ముందు అడుగుతున్నారు. ఆ చిల్లర బేరం పోతుంది. దానివల్ల వ్యాపారం ఈ రోజుకి 4000 5000 అమ్మాల్సింది రోజుకి 500 రూపాయలు 600 రూపాయల కంటే ఎక్కువ అమ్మడం. 500 తెస్తాడు. 500 రూపాయలు కోరుకుంటే కదా 500 రూపాయలు తీసుకోండి. అది లేదు. 200 రూపాయలది 100 రూపాయలది కొనడం, లేదా 30 రూపాయలది కొనడం, ఆదాలు కొనడం. మరి ఏం వ్యాపారాలు కడుపుకి చచ్చిపోతున్నాయి తిండికి. ఈ 500 చాలా పడం, ఈ 50 రూపాయలు చాలా పడం. అలా 400 రూపాయలు అమ్మలేదు బాబు. ఒక అతను 500 కాగితం ఇచ్చాడు బాబు, నా దగ్గర లేదు. అతను ఆ చేప వదిలేసి వెళ్ళిపోయాడు బాబు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏ వ్యాపారస్తురాలను కలిపినా కూడా ఇదేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు శ్రీకాకుళం మార్కెట్ లో 200 దుకాణాలు ఉంటే కేవలం ఇక్కడ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఒక 5-6 దుకాణాలు మాత్రమే పనిచేస్తాయి. ఈ పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారం అనేటువంటిది మత్స్యకారుల వ్యవస్థ మీద, మత్స్యకారుల చేపల అమ్మక క్రయ విక్రయాల మీద మాత్రం చాలా స్పష్టంగా పడిందనే మనం చెప్పుకోవచ్చు. వీడియో జస్ట్ రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో మరిన్ని వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఒకవైపు రద్దు చేసిన నోట్ల మార్పిడి కోసం ఉద్యోగులు, వ్యాపారులు బ్యాంకుల వద్ద బారులు తీరగా, మరోవైపు అన్నదాతలు మాత్రం అలో లక్ష్మణ అంటూ ఉసూరుమంటున్నారు. చేతికొచ్చిన పంటను ఇంటి దాకా ఎలా తీసుకురావాలా అని మదన పడుతున్నారు. 500, 1000 నోట్ల రద్దు చేయడంతో చేతిలో చిల్లి గవ్వలేక కొత్త నోట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. పాక్వానికి వచ్చిన పంటను కూలీలతో కోత కోయించడానికి కూడా సరిపడా డబ్బులు లేకపోవడం, కనీసం ధాన్యం కొనుగోలు చేసే ప్రైవేట్ వర్తకులు కూడా చేతులెత్తేయడంతో పంటను పొలం మీదే వదిలిపెట్టారు. విజయనగరం జిల్లా తాటిపూడి రైతుల అవస్థలపై మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. పెద్ద నోట్ల వ్యవహారం ఒకవైపు ఉద్యోగులను, చిరుద్యోగులతో పాటు వ్యాపారులను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుండగా, అన్నదాతలు సైతం నోట్ల మార్పిడి ప్రక్రియకు సంబంధించి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవైపు పంట చేతికి వచ్చి వందలాది ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉన్నప్పటికీ కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో కూలీలను పిలుచుకోలేని పరిస్థితి, దుస్థితిలో ఉన్నారు రైతులు. చాలా ఇబ్బందికరంగా ఉంది. కూలీ వచ్చిన వెంటనే స్టార్టింగ్లోనే మళ్ళీ రాకముందే గొట్టదారి ఉండి 100 నోట్లు ఇస్తేనే మేము కోత కోస్తామని ప్రత్యేకించి పబ్లిక్గా చెప్తారు. అలాగైతేనే కోస్తాం, లేని వల్ల మేము వెళ్ళిపోతాం. లేని మేము ఆ ఇబ్బందికరమైన 500 ఇచ్చి నీకు అవుతుందని మేము మార్చలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు రైతులు కనుక ఏ విధంగా నేను ఇబ్బంది పడి చేసుకుని ఆ కాగితాన్ని మార్చగలరు, మేమైతే మార్చలేము. కూలీకి వచ్చిన వాళ్ళు ఏం మార్చగలము అని చేత మేమైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు రైతులకు నోట్లు అందుబాటులో ఏమైనా దొరుకుతున్నాయా? చాలా మంది అకౌంట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. మాకైతే అకౌంట్ ఉండి పొలంలో పని ఉంటుండగా ఒక 4000 మార్చడానికి నేను ఉదయం 10 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల వరకు బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తే ఒక్క 400 రూపాయల కాగితం మారిస్తే కనీసం అవి ఒక ఎకరాన్నర కొయ్యడానికి కూడా చాలలేని పరిస్థితి ఉన్నది. అంటే ఒకరోజు పని చేయిస్తే ఒకరోజు విజయనగరం వెళ్ళి బ్యాంక్ దగ్గర నిలబడి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. నేను 2 రోజులు విజయనగరం వెళ్ళి 10 గంటల నుంచి 3 గంటల వరకు లైన్లో ఉన్నాను. నేను చూస్తుండగా బ్యాంకుల దగ్గర కూడా లాలూచి ఏం జరుగుతుందో తెలీదు. ఒక వ్యక్తి రావడం, 10 మంది ఫారాలు నింపుకొని మీరు 5 గంటలకు రమ్మని కూడా కొన్ని బ్యాంకుల దగ్గర నేను చూస్తుండగా జరుగుతుంది. కానీ అలా చేయడం వల్ల నిజమైన పేదవాడికి, ఈ రైతుకి ఇబ్బంది అయితే ఖచ్చితంగా జరుగుతుందన్నది నా ఉద్దేశం. నోట్ల మార్పిడి అనేది మరింత అదనంగా అమౌంట్ని ఇవ్వాలని చెప్పి రైతులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అకౌంట్లో ఉన్న రైతులు కూడా తమకి రోజువారీ ఇచ్చే 10,000 పరిమితిని కూడా మరింత ఎక్కువ పెంచితేనే తప్పించి, లేదంటే ఇలా పొలం మీదే పంటను ఉంచుకోవాల్సిన దుస్థితి వస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం. పూర్తిగా కోతకు వచ్చినటువంటి వరి చేను ఉంది. సాధారణంగా ఈ మాసంలో నవంబర్ నెలలో వరి చేను కోతకు వచ్చినటువంటి పరిస్థితి. రైతులంతా కూడా ఇలా ఒడ్డును కూర్చొని కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
ప్రదీప్. వీడియో జర్నలిస్ట్ యేసోతో ఈశ్వర్, సాక్షి టీవీ న్యూస్, విజయనగరం నుంచి. పెద్ద నోట్ల రద్దు చిన్న వ్యాపారులకు గండంగా మారింది. 90% వ్యాపారం కోల్పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. వచ్చే 10%కి కూడా కొత్త 2000 నోట్లతో వస్తే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే బడిచౌడి వస్త్ర దుకాణాలు నోట్ల దెబ్బతో వెలవెలబోతున్నాయి. బడిచౌడి వస్త్ర దుకాణాల యజమానులతో మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. 500, 1000 నోట్ల రద్దు వ్యవహారం మొత్తంగా చిన్న వ్యాపారాలను కూదేలు చేస్తుంది. ప్రస్తుతం మన హైదరాబాద్లోని బడి చౌడి వస్త్ర దుకాణాల సముదాయంలోనూ ఎప్పుడు నిత్యం బిజీగా ఉండే ఈ షాప్ ఈ లైన్లో కూడా పూర్తిగా కస్టమర్ లేక షాపులన్నీ వెలవెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా వీళ్ళపైన కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉందో ప్రస్తుతానికి ఒక వస్త్ర దుకాణంలో చెప్పండి, ఎట్లా ఈ 500 కానీ 1000 నోట్ల రద్దు ప్రభావం ఏ విధంగా ఉంది? చాలా ఎఫెక్ట్ ఉందండి పబ్లిక్ మీద, మా మీద కూడా. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏటీఎంస్ అండ్ బ్యాంకులలోనే షిఫ్ట్ అయిపోతున్నారు ట్రాన్స్ఫర్ కోసం, మనీ ట్రాన్స్ఫర్ కోసము. అండ్ మా దాంట్లో కూడా చాలా ఎఫెక్ట్ పడింది. అండ్ 80% దాకా మేము ఎఫెక్ట్ పడిందని అనుకుంటున్నాము అట్లా. అండ్ ఇంతకుముందు కూడా పబ్లిక్ 500, 1000 రూపీస్ నోట్స్ తప్ప వేరే చేంజ్ చాలా తక్కువ మంది పట్టుకొచ్చేవాళ్ళు. సో 500, 1000 రద్దు వల్ల మా బిజినెస్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడింది. అండ్ పబ్లిక్కి 500 నోట్స్ అండ్ 1000 నోట్స్ వస్తే కానీ, 500s అండ్ 100s నోట్స్ వస్తే కానీ సిచ్యుయేషన్ మళ్ళీ కుదుట పడదు అని అనుకుంటున్నాం. ఇప్పుడు 500s, 1000s ఇస్తున్నారు అండ్ మరీ అడిగి వస్తున్నారు. 500s, 1000s ఉన్నాయండి, తీసుకుంటేనే మేము కూడా షాపింగ్ చేస్తాము అని. బట్ తీసుకోవడానికి ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు, బట్ చేంజ్ రిటర్న్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సార్ చెప్పండి, 500, 1000 చెల్లకపోవడం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది? మొత్తం వ్యాపారం సార్ ఏమి లేదు, జీరో వ్యాపారం ఉంది. డబ్బులు ఎవరి దగ్గర లేవు. 500 రూపాయలు పారే మార్చుకోమంటున్నారు. ఎక్కడెక్కడ మేము చేస్తాం మామూలుగా అనేసి మామూలుగా రాదు. మామూలు రోజులలో ఈ టైంలో ఎట్టుండేది మీ షాప్? ఇప్పుడు 1 గంట నుండి బాగుండేది బిజినెస్. అసలు బోనీలు కొట్టరా ఇది పొజిషన్. ఓకే, వచ్చే వాళ్ళు కూడా ఏమైనా 100 గిట్లా తీసుకొస్తారా? వాళ్ళు కూడా 500 పట్టుకున్నారు. 500 పారే పట్టుకు వస్తున్నారు మార్చమని. మాది वन वीक से बहुत टोटली 100s और 2000 नोट्स क्या है, कुछ भी आ रहे नहीं। और आ रहा तो 2000 नोट आ रहा, मगर जो उसको देने के लिए बहुत प्रॉब्लम। हमारे पास भी चेंज रहना पड़ता ना। देखो कस्टमर 500 का लेता, उन्हें 200 दिए, 2000 दिए तो मेरे को 1500 देने के लिए 100 होना चाहिए ना। वो प्रॉब्लम हो रहा, दूसरा कुछ। हर कस्टमर 2000 का नोट से ला के दे रहे, मगर चेंज नहीं है रिटर्न देने के लिए उनके लिए। अभी तक कम से कम 15,000 होना, या अभी तक ये कल के नोट्स है, आज के नहीं होते। अभी तक 600 रुपीज़ करा है। देखो हर एक के लिए ओल्ड नोट्स देने के लिए ट्राई कर रहे, न्यू नोट्स कोई भी दे रहे नहीं। వ్యాపారం అయితే ఏం లేదు, బోనీ కూడా అయితే లేదు. డైలీ సాయంత్రం కూడా అయ్యేది, నమ్మకం కూడా తక్కువ ఉంది. అసలు గిరాకీ అయితే ఏం లేదు. ఏమవుతుంది అంటే ఎట్లా అవుతుంది? అదే దీని గురించి 2000 నోట్ తీసుకొస్తారు, ఎవరు తీసుకొచ్చే 2000 మా దగ్గర చేంజ్ ఉండలేదు. ప్రతి ఒక్కరు ఆ 2000 తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? మా దగ్గర చేంజ్ కూడా దొరకలేదు మా దగ్గర. अरे बहुत धंधा बहुत खराब चल रहा साहब, लोग आ रहे नहीं, लोग सब 1000 की नोट 500 की नोट लेके आ रहा, कैसा करना? धंधा बहुत खराब चल रहा, बहुत नहीं है धंधा, आधा कम हो गया, 90% कम हो गया धंधा. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మాపై చాలా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. ప్రతిరోజుతో గతంతో పోల్చుకుంటే 90% బిజినెస్ డల్గా సాగుతుంది, పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందంటూ ఇక్కడ బడ్డీ చౌడికి సంబంధించిన వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో ప్రదీప్, సాక్షి టీవీ. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హైదరాబాద్లోని ఆటో వాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద క్యూలో ఒక్క బడాబాబైనా వేచి చూస్తున్నాడా అని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు వారి మాటల్లోనే మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆటో వాలాలపై పడింది. హైదరాబాద్ మహానగరంలో ఆటోలన్నీ నిలిచిపోయిన పరిస్థితి. పెద్ద నోట్లు రద్దు కావడంతో ప్యాసింజర్లు కూడా పెద్ద నోట్లు ఇస్తే తీసుకోలేని పరిస్థితి. ఇక్కడ నుంచి వీళ్ళు తిరిగి ఫైనాన్స్ చెల్లించాలన్నా కూడా తిరిగి చెల్లించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఆటో వాలాలంతా ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదనే ఆటోలు నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నాము, పెద్ద సంఖ్యలో ఆటోలు క్యూ కట్టుకొని నిలబడి ఉన్నారు. ప్యాసింజర్లు లేక ఒకవైపు, మరోవైపు తిరిగి ఫైనాన్స్ చెల్లించలేక మరోవైపు ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు ఆటో వాలాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ ఏం లేదు సార్, మాకు పైసలు నడుస్తలేవు, ఇది మాకు చాలా కష్టం అవుతున్నది. మా బిజినెస్ కూడా తక్కువ అయిపోయింది. పెట్రోల్ పంపులలో ఎవరు తీసుకుంటలేరు, బయట నడుస్తలేవు. అసలు గిరాకు చేద్దామన్నా కూడా సాయంత్రం వరకు బండి గుత్తా కూడా వస్తలేదు. మాకైతే సాయంత్రం వరకు మా ఖర్చులు కూడా వెళ్తలేవు, బండి గుత్తా కూడా వస్తలేవు. सब गरीब लोग आ रहे, किसी के पास जो पैसे वाला जो है ना, ब्लैक मनी का पैसा लाखों रुपए करोड़ों रुपए जिस आदमी के पास है, वो आदमी कोई भी बैंक में लाइन में नहीं है, सब गरीब आदमी है। गरीबों को तकलीफ हो रही है इससे। हम लोग अगर से जमा करके लेके जाके फाइनेंसर को दे रहे पैसे 500 रुपए, तो वो भी नहीं ले रहा फाइनेंसर भी।
कोई भी नहीं ले रहे पैसे। ఫైనాన్స్ కట్టేది ఫైనాన్స్ వెళ్ళలేదు వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది 100 అది 500 1000 రూపాయల నోట్ తేకూడదు అంటున్నారు. వాళ్ళు చిల్లర కావాలంటున్నారు. చిల్లరకి ఏం చేయాలి? ఇప్పుడు లేడీస్ కూడా ప్యాసింజర్లు కూర్చుంటే కూడా 500 ఇస్తున్నారు. వాళ్ళు చిల్లర లేకుండా వాళ్ళకి ఇడిచిపెట్టాలిగా మేము. అదే ఉండేది పరిస్థితి. మాది ఏ వెళ్ళకి వచ్చినది మాకు. మొత్తం మీద చూసుకుంటే ఆటో వాలాలకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. తాము ఫైనాన్స్ కట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్యాసింజర్లు మొత్తం పెద్ద నోట్లే ఇవ్వడంతో తమ రోజువారీ గిట్టుబాటు కూడా కావడం లేదని, తమకు రోజువారీగా ఖర్చులు కూడా వెళ్ళడం లేదని చెప్పి ఆటో వాలాలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. పెద్ద నోట్ల రద్దుతో పశ్చిమ గోదావరి జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండిపడింది. జిల్లా వ్యాప్తంగా స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి వినాయక్ మరిన్ని వివరాలు అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజిస్ట్రేషన్ శాఖకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదాయం గణనీయంగా గండిపడిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఏలూరులో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఉన్నాం. సబ్ రిజిస్ట్రార్ గారు ఉన్నారు ఇక్కడ. సబ్ రిజిస్ట్రార్ విజయమణి గారితో మాట్లాడదాం. అసలు ఏలూరులో పరిస్థితి ఎలా ఉంది, ఏలూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఇంత బోసిపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏంటి పరిస్థితి ఇప్పుడు? పెద్ద నోట్లు రద్దు అవడంలో కొనుక్కునే వాళ్ళు అమ్మేవాళ్ళకి పెద్ద నోట్లు చల్లవు కనుక వాళ్ళు ఎవరు అమ్మేవాళ్ళు ముందుకు రావట్లేదు. మనకైతే సెటిల్మెంట్లు తనఖాలు అవుతున్నాయి, రెసీట్లు. పెద్ద మీ టార్గెట్ ఎంత మేడం, ఎంత వచ్చింది అసలు? 1,20 లక్షల టార్గెట్ వీక్కి అయితే ఒక 20 లక్షల వరకు రీచ్ అయ్యాం. 20 లక్షలు వచ్చింది. గత వారం రోజులుగా పరిస్థితి ఎలా ఉంది? రిజిస్ట్రేషన్ సహకారం ఏం అవ్వట్లేదు. రిజిస్ట్రేషన్లు అయితే రద్దులు అవుతున్నాయి, రిసీట్లు అవుతున్నాయి, అంతే, ఇంకేం అవ్వట్లేదు. రోజుకి ఎన్ని చేస్తున్నారు మేడం మ్యాక్సిమం రిజిస్ట్రేషన్? రోజుకి మామూలుగా అయితే ఒక 40 నుంచి 50 దాకా అవే. ఇప్పుడైతే 15 నుంచి 20 లోపు రద్దులు, బాండ్లు అవుతున్నాయి. రిజిస్ట్రేషన్స్ అంటే సేల్స్ మాత్రం అవ్వట్లేదు, సేల్ ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు. మా ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అన్నది అవ్వట్లేదు. మన దగ్గర తనఖాలు పెట్టుకునేవి అవి అవుతుంది. ఇవాళ ఈ ప్రజలు ఎక్కువగా అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఎందుకంటే అసలు ఇన్ని నోట్లు మార్పుడి గురించి ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. బ్యాంక్ వెళ్ళి విత్డ్రాయల్ చేయాలంటే 10,000 నుంచి రావట్లేదు. నోట్లు అయితే 2,000 రూపాయలే వస్తున్నాయి. బట్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి చలానా కట్టాల్సి వచ్చేసరికి 1,00,000-1,50,000 రూపాయలు చలానా కట్టాల్సి వచ్చేసరికి వాడికి వారం రోజుల నుంచి ఆ చలానా డబ్బులు వైట్ అమౌంట్ అని చూపించాలంటున్నారు. బ్యాంకులో చూపిస్తే డబ్బులు రావట్లేదు, అమౌంట్లు వేయడానికి డబ్బులు ఉండలేదు. ట్రాన్సాక్షన్ చేయాలంటే భయపడే పరిస్థితి వస్తుందండి. ఈ నోట్ల వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే తర్వాత విషయం, దాన్ని పక్కన పెడితే అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. ట్రాన్సాక్షన్ అయితే కొన్ని ట్రాన్సాక్షన్ నా పార్టీస్ ఉన్నారు, 4-5 దస్తావేలు ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్కి రోజు దెబ్బలాట, 4 రోజుల నుంచి అదే పంచాయతీలు జరుగుతున్నాయి సార్. ఏంటంటే నాకు కొత్త నోట్లు రావాలంటాడు, కొత్త నోట్లు ఇవ్వడానికి ఒక పార్టీ దగ్గర కొత్త నోట్లు లేవు. ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులో చిన్న చిన్న పనులు అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చిన్న చిన్న సెక్షన్స్ 100, 50 అలాంటివి దొరకట్లేదు. అవన్నీ కూడా స్కేర్సిటీ అయింది. రిజిస్ట్రేషన్ శాఖ పూర్తిగా బోసిపోయిందని చెప్పుకోవచ్చు. మరి వైపున వినియోగదారులు ఎవరైతే ఉన్న ప్రజలంతా కూడా వీరంతా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆదాయం కూడా వీరు గణనీయంగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. వీడియో నెక్స్ట్ కుమార్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా. మిగతా అప్డేట్ షో బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. అనంతపురం సాయినగర్ స్టేట్ బ్యాంక్ వద్ద పూర్తి స్థాయిలో నిరసనకు దిగాయి. చూడొచ్చు, ఐద్వా ఆధ్వర్యంలో మహిళా సంఘం ప్రతినిధులు ఆందోళనకు దిగుతున్నారు. తక్షణం 2,000 రూపాయల నోట్లను రద్దు చేయండి, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి విత్డ్రాయల్ పరిమితిని పెంచాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్న వాతావరణం కనిపిస్తోంది. కొంతమంది మహిళలతో మాట్లాడదాం వారి సమస్యలపైన. చెప్పండి మేడం. ఇప్పుడు చెప్తున్న రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెట్టుబడిదారులు కానీ, అధికారులు కానీ నెలకు సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చుకుంటారు. వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఒకవేళ కావాలనుకున్నా కూడా ఆల్రెడీ ఇవన్నీ లీక్ అయినాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చిల్లర చేయించుకొని పెట్టుకుంటారు. కానీ మహిళలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, చిన్న వ్యాపారస్తుల్లో కానీ అది లేదు. నిన్న మొన్నటి రోజున మేము కొద్ది వరకు డ్వాక్రా గ్రూపుల దగ్గరికి వెళ్ళినప్పుడు మహిళలు చెప్తున్నారు,
డ్వాక్రా గ్రూపుల్లో 100 రూపాయలుగా పెట్టుబడి పొదుపు చేసుకున్న అమౌంట్ను నెలకు ఒక మహిళ 10,000 20,000 వరకు కూడా తీసుకొని తర్వాత జమ చేసుకొని మళ్ళీ డ్రా చేసుకొని తన చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటూ ఆరోగ్యానికైతేనేం పిల్లల చదువులకైతేనేం ఇతర వీటికన్నిటికీ కూడా ఉపయోగించుకుంటే మహిళలు ఈ రోజున 500 రూపాయల నోట్లను జమ చేసి తర్వాత దాన్ని బ్యాంకులో నుండి డ్రా చేసుకోవాలంటే ఇప్పుడు 4,000 లేదా 10,000 వరకు మాత్రమే డ్రా చేసుకోవాలని చెప్తున్నారు. 10,000 వరకు డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ముందే ప్రకటించాలి, లేకపోతే చిల్లర సరిపడా అంతన్నా బ్యాంకులో పెట్టిండాలి. నరేంద్ర మోడీ గారు మేము నల్లధనాన్ని బయటికి తీస్తున్నామని చెప్తున్నారు. నల్లధనం ఎవరి దగ్గర ఉంది? సామాన్య ప్రజల దగ్గర ఉందా? మధ్యతరగతి ప్రజల దగ్గర ఉందా అని మేము అడుగుతున్నాం. కేవలం రాజకీయ నాయకుల దగ్గర, పెట్టుబడిదారుల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, అలాగే రిలయన్స్ అంబానీ వాళ్ళ దగ్గర ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర, పెద్ద పెద్ద ఉద్యోగస్తుల దగ్గర ఉంది. ఎవరి దగ్గర పేద మధ్యతరగతి ప్రజల దగ్గర మాత్రం ఎటువంటి నల్లధనం లేదు. అందుకని మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏదంటే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా మహిళలకు కౌంటర్లు ఏర్పాటు చేయాలి. అలాగే మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్తున్నాము. 49,000 దాకా కట్టించుకుంటామని 20,000 కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. మేము కనీసం పొదుపులో డ్రా చేసుకోవాలంటే కూడా వారానికి 10,000 డ్రా చేసుకోవాలంట. వారానికి 10,000 తీసుకుంటే ఆమె 20,000 30,000 అవసరం ఉన్నామా? ఇంకా 2 వారాలు 3 వారాలు వెయిట్ చేసి ఆరోగ్యం కోసం అన్ని రోజులు వెయిట్ చేసి డ్రా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మాకు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మేమైతే 500 నోట్ బయటకు తీసకపోతే ఏమైనా తెచ్చుకోవాలంటే కూడా దేనికి 500 నోట్ పనికి రాకుండా అయిపోయింది. మొత్తం మీద అనంతపురంలో మహిళల ఆగ్రహానికి సంబంధించిన విషయాలు ఖచ్చితంగా 2,000 రూపాయల నోటును రద్దు చేయాల్సింది. ఎందుకంటే 2,000 రూపాయల నోటును జారీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యాంకు ద్వారా తీసుకుంటున్నాం. అయితే అదే నోటును మార్కెట్లోకి తీసుకెళ్తే వాటికి సంబంధించిన చిల్లర దొరకడం లేదని చాలా స్పష్టంగా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఇంట్లో కాయగూరలు కొనుగోలు చేయాలన్నా, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నాం. అందుకే బ్యాంకుల్లో కానీ, ఏటీఎం కేంద్రాల్లో కానీ మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఐద్వా సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో రమాకాంత్తో కలిసి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం. ఏటీఎంల దగ్గర భారీ క్యూ లైన్లు. అందరికీ డబ్బు కావాలి. ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. నిజామాబాద్లో ఎగ్జామ్ ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక స్టూడెంట్స్ ఏటీఎంల వద్ద క్యూ కడుతున్నారు. రాత్రి వేళల్లో కూడా క్యూలో నిలబడి ఇబ్బందులు ఏర్పడి వెనుదిరిగి వెళ్లారు. మళ్లీ మంగళవారం మధ్యాహ్నం నుంచి క్యూలో నిలబడి గంటల తరబడి వేచి చూస్తున్నారు. నిజామాబాద్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. పాత నోట్ల రద్దు వ్యవహారం విషయంలో ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాలు నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తంగా కూడా అంతా కూడా జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం నిజామాబాద్లోని ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఏటీఎం వద్ద జనాలు చూస్తున్నాం. పెద్ద ఎత్తున క్యూలో నిలబడి వీళ్ళంతా కూడా గంటల తరబడి పడిగాపులు కాస్తూ లోనికి వెళ్తున్నారు. మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎంతసేపటి నుంచి మీరు ఇక్కడ ఏటీఎం వద్ద నిలబడి ఉన్నారు? అరసపల్లి నుంచి వచ్చినాము. 1.5 అవర్ అవుతుంది ఇక్కడ నిలబడి. ఇప్పటి వరకు ఇంకా క్యూ రాలేదు. డబ్బులు పెట్టడానికి వెళ్ళి రాళ్ళు 1 అవర్ వెయిట్ చేయించారు మాకు ఇక్కడ. అవును, గంటన్నర అవుతుంది అంతే. అవును. ఏం అవసరం ఉందండి మీకు? అర్జెంట్ డబ్బులు ఏం అవసరం? మా బ్రదర్ మ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు? 17కు. దాని గురించి వచ్చినాము. హనుమాన్పురం నవ్వుపేట దగ్గర అక్కడ మ్యారేజ్ ఉన్నది. డబ్బులు లేవు. ఖర్చుల గురించి కావాలా? మీరు ఎందుకు వచ్చారండి? అంటే డబ్బులు ఎంత అర్జెంట్ ఉందా ఏమన్నా? మాకు చాలా డబ్బులు చాలా అవసరం ఉందండి. చాలా ఇప్పుడు డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి ఫస్ట్ ఇయర్ది. ఇప్పుడు చాలా అవసరం ఉంది. ఇప్పుడు లైన్లో వెయిట్ చేయాలంటే. నా పేరు ప్రవీణ్ కుమార్. మా ప్రాపర్ మెదక్ డిస్ట్రిక్ట్. నేను ఇప్పుడు డిగ్రీ జీజీ కాలేజ్లో చదువుకుంటున్నాను. దుబాయ్ ఏరియాలో జీజీ కాలేజ్లో చదువుకుంటున్నాను. డిగ్రీ ఇప్పుడు సెమ్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలండి. ఇప్పుడు 17 లోపు కట్టేయాలి, లేకపోతే లాస్ట్ డేట్. చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. ఏ బ్యాంక్ వద్ద, ఏ ఏటీఎం వద్ద చూసినా ఇట్లాంటి క్యూలే కనబడుతున్నాయి. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి ఇబ్బంది? ఇదే సార్, డబ్బులు చాలా బ్యాలెన్స్ ఇబ్బందిగా ఉంది. లైన్లు కట్టుడు, గంటల తరబడి నిలబడు, ఇలా ప్రాబ్లం చాలా ఉంది. మనిషికి ఒకటి కార్డు వాడాలి. ఎందుకంటే డబ్బులు కూడా సరిపోయింది పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అన్ని ఏటీఎంలు ఉన్నా, చాలా ఏటీఎంలు సిటీ అవుట్స్కర్ట్లో చాలా ఏటీఎంస్ ఉన్నా అన్ని ఏటీఎంలలో డబ్బు ఖాళీగానే ఉంటుంది. ఓన్లీ డబ్బులు పెట్టట్లేదు. అలాగే మా సాధారణ ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎగ్జామ్ ఫీజుకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? అవును సార్, ఎగ్జామ్ ఫీజు కోసం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అడ్మిషన్ ఫీజు కానీ ఏదైనా కాలేజీలో కట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు లేవు. ఫారెన్ నుంచి పంపించాలంటే మేము తీసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఏ బ్యాంకులో చూసినా ప్రైవేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అవన్నీ బంద్ ఉన్నాయి.
వీలైతే ఎస్బీఐ ఇవే ఉంది. రాబిట్లో కూడా లైన్ చాలా ఉంది. చూస్తున్నాం విద్యార్థులు స్టూడెంట్స్ అంతా కూడా రాత్రి 10 గంటల నుంచి కూడా నిన్న 10 గంటల నుంచి ఇవాళ కూడా వివిధ ఏటీఎంలు తిరుగుతూ ఏ ఏటీఎంకి వెళ్ళినా డబ్బులు డ్రా కావడం లేదు. కాబట్టి బ్యాంకులు మెయిన్ బ్రాంచ్లు ఉన్న బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంల వద్దే ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. గంటల తరబడి నిలబడుతున్నామని చెప్తున్నారు. చాలామంది నిజామాబాద్లోని చాలా మెయిన్ బ్రాంచ్ల వద్ద ఉన్న ఏటీఎంల వద్ద అయితే చూస్తున్నాం స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నామని చెప్తున్నారు. దీంతోపాటు వేరే పెళ్లిళ్ళకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అవసరాల కోసం వస్తున్న వాళ్ళంతా కావచ్చు, మేమంతా ఇబ్బంది పడుతున్నామని చెప్పి సామాన్య ప్రజలంతా చెప్తున్నారు. మనం చూస్తున్నాం క్యూలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఏ ఏటీఎం వద్ద చూసినా మెయిన్ బ్రాంచ్ల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ నుంచి కెమెరామెన్ శ్యామ్తో విఘ్నేశ్వర్ ఫర్ సాక్షి న్యూస్. ప్రభుత్వ నిర్ణయం పేదలు నిరక్షరాస్యుల పాలిట శాపంగా మారింది. బ్యాంకు వ్యవహారాలు తెలియని వారు, స్లిప్పులు రాయటం చేతకాని వారు చాలా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల బ్యాంకు సిబ్బంది అలాంటి వారికి సహాయం చేస్తున్నారు. బ్యాంకుల వద్దకు విత్డ్రాల్స్ కానీ అదేవిధంగా ఎక్స్చేంజ్కి కానీ డిపాజిట్కి కానీ పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి నిరుద్యోగులకు ఏదైతే ఫామ్స్ నింపేటువంటి అవకాశం లేకపోవడం, వాళ్ళకి చదువు రాకపోవడంతో కొన్ని బ్యాంకుల వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇటువంటి కౌంటర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే నిరుద్యోగులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏదైతే విత్డ్రాల్ ఫామ్ కానీ అదే డిపాజిట్ ఫామ్ కానీ నింపేటువంటి అవకాశం లేదు, వాళ్ళు నింపలేరు. కాబట్టి వాళ్ళ కోసం ఈ విధంగా విత్డ్రాల్ ఫామ్స్ నింపిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పు, ఏ ఊరికి వెళ్ళొచ్చినావు? భీమసారి. అచ్చా, ఎందుకోసం? ఈ నోట్లు బదిలీ ఇచ్చేసి తీసుకుంటాను. ఎన్ని పైసలు తెచ్చినావు? 9,000. మరి ఇప్పుడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? రాపించుకొని తీసుకుపోతున్నాను. తీసుకుంటున్నావు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు వచ్చినాము సార్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అడ్లాబాద్. అచ్చా, ఏంటి ప్రాబ్లం? నోట్లు మార్పిడి. అది ఇక్కడ ఏంటి? విత్డ్రాల్ ఫామ్. నేను రామ్నగర్ నుంచి వచ్చా సారు. అదే నోట్లు నడయ అంటున్నారు కదా, అవి విడ్రా చేయించేందుకు నింపతందుకు వచ్చిన సార్. ఇక రాపిస్తా. మాకైతే రాయరాదు, మందితోటి రాపించుకున్నాలా. ఈడనైతే లైన్లు ఉన్నాయి. ఎట్లా ఇక అక్కడ బయట పనులు చేసుకుంది అయితే కాదు. అప్పుడేమో ఆ ఖాతాలు ఉండే బ్యాంకులలో ఖాతాలు అని, ఇప్పుడు ఖాతాలు చేస్తేనేమో ఇప్పుడు అక్కడ పని చేయండి కడుపులకు రాదు. మరి ఇక్కడ వస్తే ఈ లైన్లు ఉంటుంది. మాకు రాతలు లేవు, పూతలు లేవు. ఎన్ని పైసలు తెచ్చినా చూపి. ఇగో 3,000 తెచ్చిన. ఇక ఇవట నడయట. ఇక వీటిని ఏం చేయాలి ఇప్పుడు? ఇక బ్యాంకులో జమ చేయాలా. బ్యాంకులో జమ చేసినాక ఇక మరి ఎప్పుడు వస్తాయి అప్పుడు తీసుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది మరి దీంతో? ఎట్లా అనిపిస్తున్నా అంటే ఇక తక్లీఫ్. మనం కైకిలు చేసి కడుపు నింపుకునేటోళ్ళం ఇంటికాడనా ఆగాయి. ఇటు వస్తేనా మరి కథలు ఉన్నాయి. మొన్న నేను సామాన్ కోసం నాకు పైసలకు వచ్చేటోళ్ళకల్లా ఇప్పుడు లేవు అన్నారు. అప్పటిదాకా ఇంటికి పోయినా. అయితే మొత్తంగా ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళకి చదువు రాకపోవడంతో వీళ్ళు నింపిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఏం చేస్తున్నారు అసలు? సార్ అంటే కస్టమర్స్కి ఇబ్బంది కాకుండా వోచర్స్ వాళ్ళకి నింపరాదు కాబట్టి అన్ని రకాల జనాలు వస్తారు కాబట్టి వాళ్ళకు నింపియడం అనేది జరుగుతుంది. అంటే బ్యాంకులో కానీ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి నింపుకోరాదు, వాళ్ళని మోటివేట్ చేయడం. అంటే ఈ నోట్లు 31 డిసెంబర్ వరకు ఛాన్స్ ఉంది, అప్పటిలోపు బ్యాంకులో వేసుకోండి అని చెప్పడం కోసము, ప్లస్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా అన్ని రాసేయడం అనేది జరుగుతుంది. రోజుకి ఎంతమంది వస్తున్నారు? బాగానే మంది వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. దాదాపుగా 200-300 పైననే వస్తున్నారు. అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ మాత్రము నిరక్షరాస్యులు పెద్ద ఎత్తున బ్యాంకులకు వచ్చేసి కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకి ఫామ్స్ నింపించడము, అదేవిధంగా వాళ్ళని మోటివేట్ చేయడం. అంటే మీ డబ్బుని డిపాజిట్ చేసుకోండి, విత్డ్రా చేసుకోండి అని చెప్పి ఏ విధంగా విత్డ్రా చేయాలి, ఏ విధంగా డిపాజిట్ చేయాలని మాత్రం ఇక్కడ మోటివేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ నుంచి కెమెరామెన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్. ఇది ఇవాల్టి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.